రెస్పెక్టెడ్ ఆల్ డాక్టర్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ఎస్బిటి స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో యంగ్ అండ్ డైనమిక్ గ్రోయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ నవాజ్ షరీఫ్, అలాగే వాళ్ళ మామగారు అయినటువంటి ముజీర్ బాషా వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్లోకి ఒక మెసేజ్ వెళ్ళేదాని కోసము అందరూ కలిసి ఒక చిన్న యోగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే డే టు డే లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక జెట్ ఫ్లైట్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది. నిద్ర లేచిన కాడి నుంచి మళ్ళీ సాయంత్రం వచ్చేంత వరకు దైనందిన కార్యక్రమాల్లో అసలు టైం దొరకడం లేదు. ఏది మనకంటూ ఒక కొంత టైం దొరకకుండా అసలు మన ఆరోగ్యాన్ని మనం మర్చిపోయి ఎంతసేపటికి ఈ జీవితంలో ఎలా పోరాడాలి ఏంటి అనే ఉద్దేశంతోనే వెళ్ళిపోతున్నారు. అవన్నిట్లో కూడా పెట్టి ఒక కొంత టైం మనకంటూ ఒక కొంత టైం ఇచ్చి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇలా పెట్టడం జరిగింది. మెయిన్గా అసలు ఏంటి ఈ యోగా అంటే ఏంటి? రెండు టైప్స్, ఒకటి వచ్చి మైండ్, ఒకటి వచ్చి శరీరం. సో ఈ యొక్క శరీరాన్ని మైండ్ని ఒక బ్రెయిన్ బాక్స్లో పెట్టి మనము ఒకటి చేయడమే యోగా. అంటే ఈ రెండింటినీ కలిపి అంటే సో కొంతమంది అంటారు నేను యోగాకి వెళ్తున్నాను, జస్ట్ పోయేసేసి అందరూ చూస్తూ ఉంటాం చాలా దగ్గర గ్రౌండ్స్లో కూడా చేతులు ఇలా పైకెత్తి అలా చేసి ఇలా చేసి వచ్చేస్తుంటే ఇది జస్ట్ లైక్ వ్యాయామం లాగా ఉంటుంది. దానికి మానసిక స్థితి తోడైతేనే అది యోగా అవుతుంది. సో మెయిన్గా చాలా దగ్గర ఇళ్లలో కూడా చూస్తుంటాం, మన పిల్లల్ని మనం ఏదో చెప్తా ఉంటే వాడు ఎక్కడో ఆలోచిస్తుంటాడు. అంటే వాడి మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మనం ఒకటి చెప్తుంటాం వాడు ఒకటి ఆలోచిస్తుంటాడు. వాడి ఆ మనసుని మన చెప్పే దగ్గరికి ఏకాగ్రతగా తేవడం అనేది యోగా అనమాట. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మెయిన్గా మానసిక ఒత్తిడిని తీసేయడం. ఫస్ట్ ఈ రోజుల్లో ఎన్ని ఆఫీస్ ఎత్తుకోండి, వాడు వెళ్తే వాడికి టార్గెట్స్ సాయంత్రం లోపల ఇన్ని చెయ్యాలా, దాని మీదే పోతుంది కానీ మనిషి వాడి యొక్క ఆరోగ్యం మీద ఉండదు. కాబట్టి అటువంటి దానిని అధిగమించేదానికే ఈ యోగా కావాలి. సో మెయిన్ మానసిక ఒత్తిడిని నిరోధించాలి. సెకండ్ వన్, బాడీకి కొంత స్టామినా కావాలి. దానికి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే తప్ప స్టామినా ఉండదు. సో ఇది చేసినందువల్ల ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సెకండ్. థర్డ్ వచ్చేసి మనం ఇవన్నీ ఏకాగ్రతగా చేస్తున్నందువల్ల మనకి డైజెషన్లో పాటుగా డైజెషన్ ఈజీగా అవుతుంది. అలాగే ఇమ్యూన్ బూస్టర్ అంటారు. ఏంటి అసలు ఇమ్యూన్ బూస్టర్ అంటే? రోగ నిరోధక శక్తిని పెంచి మనకి బ్యాక్టీరియా వచ్చే ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేదాన్ని ఇమ్యూనిటీ అంటారు. సో ఇమ్యూనిటీ బూస్టర్ ఒకటి. అలాగే హార్ట్ హెల్త్, ఇది చేసినందువల్ల హార్ట్, గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గిస్తుంది. అలాగే మనకి బీపీ, ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ రాకుండా కూడా చేస్తుంది. సో ఇట్లా సో మెనీ యూజెస్ ఉన్నందువల్ల దీన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు డైలీ వాళ్ళ కోసం ఒక అరగంట కానీ గంట కానీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితుల్ని పెంచుకుంటూ ఈ రోజుల్లో అంటే మనము ఒక 65-70 ఏళ్ల కంటే ఎక్కువ బతకడంలా ఇప్పుడు అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. మన మాస్టర్ గారు చెప్పినట్టు పవన్ గారు, ఇంతకుముందు రుబ్బుడు రోళ్ళు ఉండేవి, తాళ్ళు ఉండేవి, బావెళ్ళలాగారు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదీ మెకానికల్ అయిపోయింది. అసలు సండే చూడండి, ఈరోజు చాలామంది 8 గంటల 9 గంటలకు లేరు. ఎందుకంటే ఈ ఒక్కరోజు దొరుకుతుంది వాళ్ళకి ఫ్రీనెస్. సాటర్డే నైట్ అంటే వాళ్ళకి హ్యాపీ, సండే బాగా ఎక్కువసేపు పడుకోవచ్చుని. లేకపోతే ఎవరు ఎందుకు, నేను ఒంగోలులో పనిచేస్తున్నా, మార్నింగ్ 4 గంటలకు లేస్తా, 4 నుంచి 5 దాకా స్నానం చేసి పూజ చేసి 6 గంటలకు ట్రైన్ ఎక్కుతా, మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఎక్కి 6-7కి వస్తా, 7 నుంచి క్లినిక్ చూస్తా, 10:30-11 దాకా పోయి పడిపడవే. అంటే టైం లేదు, ఏం చేయలేం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక టైం కేటాయించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా చూసుకుంటాం. అలాగే ప్రభుత్వం కూడా ఎలా అంటే దీనికోసం అసలుకి ప్రతి కాలేజీలో, మా మెడికల్ కాలేజీలో అయితే ఈ మధ్యకాలంలో ఒక 4 వీక్స్ అట్లా ఈ ప్రోగ్రామ్ నడిపాం, యోగా ఆంధ్ర అని చెప్పేసి. మన మెయిన్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ వీళ్ళ ప్రభుత్వంతో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీన్ని అందరూ పాటించి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడుకొని 10 కాలాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్బిటి స్పెషాలిటీ హాస్పిటల్కి, అలాగే నా యోగా గురువు గారు పవన్ గారికి, భాషా గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.